వీధి కుక్కల విషయం ఇప్పుడు ప్రస్తుతం తీవ్రంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి చూస్తున్నాం. అవి మూగజీవాలు కాబట్టి వాటికి ఆలోచనలు ఉండవు, వాటికి ఒక మనసు ఉండదు, వాటికి ఫీలింగ్స్ ఉండవు అనే భావనలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. జంతువులతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసే టెలిపతిక్ కమ్యూనికేటర్ ఈ స్ట్రే డాగ్స్ ఇష్యూ అవి ఎందుకు ఉండాలి మన మధ్యలో సొసైటీలో, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనే డిబేట్ మొదలైంది. హౌ డు యూ లుక్ ఎట్ దిస్ జడ్జ్మెంట్? I wouldn't comment on the judgment, but definitely నువ్వు చెప్పినట్టు ఏం చేసినా పర్లేదు, హూస్ గోయింగ్ టు క్వశ్చన్ us అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇవాళ స్ట్రే రెస్క్యూ అనిమల్స్ గురించి మాట్లాడితే మీరు ఏ ఏ అనిమల్స్ రెస్క్యూ చేస్తూ వచ్చారు? నేను అన్ని రకాల జంతువుల్ని, బర్డ్స్, monkeys, birds of prey, small animals, ఏమన్నా సరే. ఒకరోజు ఒక చిన్న అబ్బాయి ఫోన్ చేశాడు, ఏడుచుకుంటూ ఫోన్ చేశాడు. ఏమైందంటే, ఆంటీ మై మదర్, సృష్టిలో మనుషులు కానీ ఏ జీవులన్నా సరే మనం కలిసి బ్రతకాలి, అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకే ప్రాబ్లమ్సే ఉంటాయి. ఈ వీధి కుక్కలు ఇలా అగ్రెసివ్గా మారడానికి కారణం ఏముంటుంది? లిటరలీ ఎవ్రీబడి యూస్ టు పుట్ ఫుడ్ అవుట్ సైడ్ దర్ హౌస్. వీధి కుక్కలు అలాగే తినేవి, అక్కడే పడుండేవి, అక్కడే చేసేవి. ఇప్పుడు ఎందుకు ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి? ఇట్లా కుక్కలు పక్కన ఉంటే తన్నేసుకుంటూ వెళ్తారు, రాళ్ళు ఇస్తుంటారు. దీపావళి వచ్చిందంటే ఇన్ని వేల కుక్కలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి కుక్కని తీసుకెళ్ళగలుగుతారా? దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. అసలు మీ ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ ఎలా మొదలైంది సుమతి? చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ యూస్ టు బ్రింగ్ థింగ్స్ హోమ్. ఎక్కడో పిల్లి కనిపించింది, ఎక్కడో కుక్క పిల్ల కనిపించింది అంటే ఐ యూస్ టు బ్రింగ్ ఇట్ హోమ్. చాలా మంది గేట్ కన్నా బయటన్నా కట్టేసేవాళ్ళు, ఇంటి లోపల కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ దేర్, ఇట్ బికమ్స్ ఫ్యామిలీ. పెట్ యాజ్ అ పెట్, దాంతో సోల్ కనెక్షన్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ సుమతి? చాలా మంది దే ప్రిఫర్ పెట్స్ నౌ బికాస్ ఒక్కళ్ళే ఉంటారు, ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ బిజీ వర్కింగ్. ఇట్లాంటప్పుడు మీ మోస్ట్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెలిపతిక్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది యానిమల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్ దేనికి కుక్కలు కొడుతున్నారని? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, కుక్కల్ని కొడుతున్నారు, నేను వెళ్ళి అడ్డం చూస్తే నన్నే థ్రెటన్ చేస్తారు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. వీధి కుక్కల విషయం ఇప్పుడు ప్రస్తుతం తీవ్రంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి చూస్తున్నాం. అయితే మరోవైపు అవి మూగజీవాలు కాబట్టి వాటికి ఆలోచనలు ఉండవు, వాటికి ఒక మనసు ఉండదు, వాటికి ఫీలింగ్స్ ఉండవు అనే భావనలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. ఇవాళ మనం ఒక ఎలా చెప్పాలి, పెట్ హీలర్ అండ్ అలాగే జంతువులతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసే టెలిపతిక్ కమ్యూనికేటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ పెట్ సెట్రా అనే ఒక పెట్ కేర్ ఫెసిలిటీ. అంటే మామూలుగా ఊర్లకు వెళ్ళే వాళ్ళు, దూర ప్రయాణాలు ఉన్నవాళ్ళు, లేదు ఇతర కారణాల వల్ల వాళ్ళు పెంచుకుంటున్న, చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెట్ని ఎక్కడైనా విడిచిపెట్టాలంటే పెట్ సెట్రా ఇస్ వేర్ దే గో. అండ్ వీటితో పాటు వీధి జంతువులని రెస్క్యూ చేస్తూ ఎప్పటికప్పుడు వాటికి కూడా ఒక ఉనికి ఉంది సృష్టిలో అని చాటుకుంటూ తన ప్రయాణాన్ని ఆల్మోస్ట్ ఇలా మలుచుకున్న సుమతి గారితో మాట్లాడబోతున్నాం. సుమతి గారు ఇన్సిడెంటలీ ఇస్ మై క్లాస్మేట్ ఫ్రమ్ నాసర్ స్కూల్. నాకు చాలా గర్వంగా ఉంది ఆవిడని చూడడం ఇవాళ, వెరీ హ్యాపీ. ఈ స్ట్రే డాగ్స్ ఇష్యూ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్, అంటే ఆ జంతువులకు అసలు ఎవరూ అవసరం లేదు, అవి ఎందుకు ఉండాలి మన మధ్యలో సొసైటీలో, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనే డిబేట్ మొదలైంది. హౌ డు యూ లుక్ ఎట్ దిస్ జడ్జ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? I wouldn't comment on the judgment, but definitely నువ్వు చెప్పినట్టు why do we need them అనే question seems to be there in everybody's mind. But what we need to understand is we need to coexist. Stray అనేసరికి because they don't have a sense of belonging. కరెక్ట్. ఏం చేసినా పర్లేదు, who's going to question us అవును అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును. And then people start taking them for granted. రైట్. Okay, that is where the discrepancy begins or the gap begins. అవును అవును. అవి కూడా ప్రాణులే, they have a life, they have a soul, they have feelings. Do they have a soul is a question. All beings have souls. Every being is on a soul journey.
ఏ ఫామ్ లో అనేది ఈజ్ అ డిఫరెంట్ థింగ్, బట్ ద సోల్ ఈజ్ ఆల్వేస్ దేర్, రైట్. right? So when we start understanding that and treat them as fellow beings, then we understand that they need to also be helped to survive. Now, where is the problem is about sharing space and the fact that we think they are voiceless. అక్కడ మనం ఏమనుకుంటాం అంటే బికాస్ వీ కెన్ సే థింగ్స్, బికాస్ వీ కెన్ డూ థింగ్స్, బికాస్ వీ కెన్ ఎక్స్ప్రెస్ బెటర్, మనం ఏదో సుపీరియర్ స్పీషియస్ అది. అనుకుంటాం, అంతే కదా. అది. సో అక్కడ దెన్ ద గ్యాప్ స్టార్ట్స్ వైడనింగ్. సో ఇవాళ స్ట్రే రెస్క్యూ అనిమల్స్ గురించి మాట్లాడితే మీరు ఏ ఏ అనిమల్స్ రెస్క్యూ చేస్తూ వచ్చారు? నేను అన్ని రకాల జంతువుల్ని, బర్డ్స్, mice. I'll tell you one very interesting story. There was a small child who called me. Rescue ante I do individual basis meeda. Though I have vaguely been associated with organizations, nakenduko it didn't work. So I've always been rescuing as an individual. ఒక రోజు ఒక చిన్న అబ్బాయి ఫోన్ చేశాడు, ఏడుచుకుంటూ ఫోన్ చేశాడు. ఏమైందంటే, ఆంటీ మై మదర్ షీ త్రూ అవే 4 mice babies, ఆంటీ కెన్ యూ రెస్క్యూ అని ఫోన్ చేశాడు. ఓహో, ఎలక పిల్లలు. ఎలుక పిల్లలు, మనం ఇంట్లో ఎలుకలు ఎక్కడ పిల్లలు పెడితే తీసి బయట పడేస్తాం. నా లుక్ ఎట్ దిస్ చైల్డ్ అండ్ ది ఆనెస్టీ ఇన్ ద చైల్డ్. లిటరల్ గా ఫోన్ చేసి ఇట్లా పడేస్తున్నారు మమ్మీ, మీరు రెస్క్యూ చేస్తారా అని ఫోన్ చేశాడు. ఐ హ్యాడ్ టు రెస్క్యూ దెమ్. ఐ కాంట్ టెల్ దెమ్ ఎలుకలే కదమ్మా పడేయి, because it comes with such a genuine feeling. So the thing is that I have rescued anybody who's come to my doorsteps. Okay. Monkeys, birds, birds of prey, small animals, evanna sare. If they come to my doorstep, I believe that they've been sent to me and it is my duty to take care of them. Such a beautiful philosophy to have. కానీ ఈ ఎలుకల విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. ఎలుకలు అనేవి పెస్ట్, హౌస్ పెస్ట్ గా చూస్తారు. వాటిని చంపడానికి మందులు వేసి కూడా చంపుతారు. బొద్దింకలు, ఎలకలు ఇవన్నీ ఒక కేటగిరీ. సో అసలు ఈ ఫెనామినన్ ని మీరు ఎలా, మరి ఒకవైపు ఈ వైపరీత్యం, లుక్ ఎట్ దిస్ వెన్ యూర్ రెస్క్యూయింగ్ మైస్ అండ్ ఇంకోవైపు మందేసి వాటిని చంపేస్తున్నారు. సో దాన్ని ఎలా ఎలా ఒకే సొసైటీ పక్క పక్కనే, ఇది కూడా వ్యాలిడ్, ఇది కూడా వ్యాలిడ్. అందుకనే ఈ నాట్ వ్యాలిడ్ అయితే కాన్ఫ్లిక్ట్ ఉండదు. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సి నేనేమంటానంటే ఇట్స్ రైట్, ఓకే, ఇట్ ఈస్ అబౌట్ సర్వైవల్, ఇట్స్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో వీఆర్ ద ఫిటెస్ట్, అవును, సో వీ సర్వైవ్, దట్స్ ద నేచర్స్ లా, ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ హౌ డు యూ అవాయిడ్ దెమ్ ఫ్రమ్ కమింగ్ ఇన్ టు యువర్ స్పేస్? ఓహో, సో అది సొల్యూషన్. అది సొల్యూషన్. మన స్పేస్ లోకి అవి రాకుండా చూడాలి. ఇప్పుడు మనం గార్బేజ్ పడేస్తాము, యూనో, తిండి పదార్థాలు వద్దని చెప్పి రోడ్ మీద విసిరేస్తాము. అవాయిడ్ ఆల్ దాట్, రోడెన్స్ తగ్గిపోతాయి. సో దెన్ యూ డోంట్ హ్యావ్ టు కాన్షియస్లీ కిల్ దెమ్ కదా. అవును, దట్ ఈస్ హౌ యూ కోఎగ్జిస్ట్. యూ డ్రా యువర్ లైన్, బీ ఎ లిటిల్ కేర్ఫుల్, దెన్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఫైండ్స్ ఎ స్పేస్. కరెక్ట్, మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ యాక్చువల్లీ. చాలా కాన్షియస్నెస్, మైండ్ఫుల్నెస్ కావాలి అంతే. సృష్టిలో మనుషులు కానీ ఏ జీవులన్నా సరే మనం కలిసి బ్రతకాలి. ఇప్పుడు దేవుడు సృష్టించాడంటే ఇట్స్ ఫర్ ఎ రీజన్. అవును, అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా ప్రాబ్లమ్సే ఉండవు. ఇవైతే మనం చెప్పినది అట్లీస్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్ లో క్లియర్ గా మనం చూస్తున్నాం. రోడెంట్స్, ఇలాంటి రోడెంట్స్, పెట్స్ లాంటివి. బట్ వీధి కుక్కల విషయానికి వస్తే చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంది ఇప్పుడు సొసైటీలో. అగ్రెసివ్ గా కొన్ని జరిగిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హౌ డు యూ కమ్ టు టర్మ్స్? బికాస్ ఐ హర్డ్ ది ఆర్గ్యుమెంట్, చాలా మంది ఏముంది రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, అలానే బండ్లన్నీ లోపల పెట్టేస్తారా, అది కాంట్ బి అన్ ఆర్గ్యుమెంట్. బట్ ఈ వీధి కుక్కలు ఇలా అగ్రెసివ్ గా మారడానికి కారణం ఏముంటుంది? చాలా రీజన్స్ ఉన్నాయి స్వప్న. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్. నేను చెప్పాలంటే, ఓకే, వీవ్ గ్రోన్ అప్ సిటీలోనే, నువ్వన్నా నేనన్నా సరే మనం ఇక్కడే పుట్టి పెరిగాం. థింక్ అబౌట్ 15 years 20 years బ్యాక్ ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? లేవు. లిటరలీ ఎవ్రీబడి యూస్ టు పుట్ ఫుడ్ అవుట్ సైడ్ దర్ హౌస్. వీధి కుక్కలు అలాగే తినేవి, అక్కడే పడుండేవి, అక్కడే చేసేవి. ఇప్పుడు ఎందుకు ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి? ల్యాక్ ఆఫ్ స్పేస్. ఓకే, అవును. అగ్రెషన్ ఫ్రమ్ ద హ్యూమన్స్ ఆల్సో. కరెక్ట్. ఎన్నిసార్లు రోడ్ల మీద అలా పిల్లలు వెళ్తూ బైక్ల మీద, ఐ హావ్ సీన్ దిస్ మై సెల్ఫ్, ఇట్లా కుక్కలు పక్కనుంటే తన్నేసుకుంటూ వెళ్తారు, రాళ్ళు ఇస్తుంటారు. దీపావళి వచ్చిందంటే దే టై క్రాకర్స్ టు స్ట్రీట్ డాగ్స్. అవి కూడా చూసారా? సో ఇట్లాంటివన్నీ మనం చేస్తున్నాం. ఓకే,
తర్వాత దెన్ కమ్స్ దిస్ గార్బేజ్ ఇష్యూ. ఇట్స్ అ బిగ్ ఇష్యూ. అక్కడక్కడ చెత్త చెదారం పడేసుకుంటూ, తిండి పదార్థాలు పడేసుకుంటూ, యూఆర్ గివింగ్ దెమ్ స్పేస్ టు ఫైట్. అవును. Okay, then comes the issue of vaccinations, rabies. How do you control? How do you control dog population? Okay, ivanni. So it's like a big set of things that need to be handled. Okkadaniki solution anedi ledu. Right. It has to be like a very broad level policy that needs to be put in place. అవును. దాని తర్వాతే వీ కెన్ థింక్ అబౌట్ మేనేజింగ్ ద సిచ్యువేషన్. ఉత్తగా వాళ్ళు తీసి పడేసి ఎక్కడో షెల్టర్లో పెడదామంటే ఇట్స్ నాట్ అ సొల్యూషన్. కరెక్ట్, అంతే కదా. Yeah. షెల్టర్లో పడేయడం వల్ల ఆ, పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే ఏమన్నా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయా? వన్, మీరు షెల్టర్లో పడేసిన వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ దేర్? ఇన్ని వేల కుక్కలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి కుక్కని తీసుకెళ్ళగలుగుతారా? దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. ఈవెన్ 2 కుక్కలు మిగిలిపోయినా ద పాపులేషన్ విల్ ఇంక్రీజ్ అగైన్. అది ఎక్కడ సో 100% ఫస్ట్ కెన్ బి వైప్ ఇట్ అవుట్. సెకండ్, మీరు షెల్టర్లోకి తీసుకెళ్ళినా డూ వీ హ్యావ్ ద ప్రొవిజన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? అక్కడి నుంచి ఒక్కటి కూడా తప్పిపోయింది అనుకో, అండ్ స్ట్రే డాగ్స్ నో హౌ టు సర్వైవ్. మీరు ఎక్కడో తీసుకెళ్ళి పడేసినా మళ్ళీ వస్తాయి అవి. అవును. దే హ్యావ్ దట్ టెరిటోరియల్ టెండెన్సీ. దే ఆర్ బోర్న్ లైక్ దట్ జెనెటికలీ. అవును. సో ఇవన్నీ మనం ఏం చేయలేము. సో ఇవన్నీ మీరు చేసినా విల్ యూ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థౌజండ్స్ ఆర్ ఎన్ని కుక్కలైనా, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్, బట్ దే ఆర్ ఇన్ థౌజండ్స్. అవును. సో చేయగలుగుతారా? ఇప్పుడు నేను వినడం హైదరాబాద్ లో 10 లక్షల కుక్కలు ఉన్నాయి. ఈజీలీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుపుకుంటే ఈజీలీ, గ్రేటర్ హైదరాబాద్. ఈజీలీ. యా, సో వాటిని అన్నిటిని తీసుకెళ్ళలేము. కరెక్ట్. మరి ఏంటి పరిష్కారం? అదే అదే పరిష్కారం అంటే ఇదే. సి, ఇప్పుడు నేను బీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెస్క్యూ అండ్ మెనీ ఆఫ్ అస్ ఇన్ హైదరాబాద్ డూ దిస్ వర్క్. మా లొకాలిటీస్ లో ఉన్న కుక్కల్ని వి గెట్ దెమ్ న్యూటర్డ్ సో దట్ ఫ్యామిలీ ప్రొడక్షన్ లేకుండా అట్లీస్ట్ వీఆర్ కంటైనింగ్ ద పాపులేషన్. వ్యాక్సినేషన్ చేపిస్తాము. ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటే పాపులేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, ఫీడర్స్ ఉన్నారు. A lot of people object to that. Literal fights, threatening, literally మీరు ఇక్కడ ఫుడ్ పెడితే నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను, అది ఇది అని బెదిరిస్తారు. బట్ వాట్ వీ డోంట్ అండర్స్టాండ్ ఇస్ వెన్ వీ ప్రొవైడ్ ఫర్ దెమ్ దే డోంట్ హ్యావ్ టు ఫైట్. అగ్రెషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్లీ ది ఎన్వైరన్మెంట్ బికమ్స్ మచ్ కామ్. రైట్. తర్వాత అగ్రెషన్ టువర్డ్స్ యానిమల్స్. What are we doing to those people who are becoming aggressive towards animals? అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఫస్ట్ ప్రాథమిక హక్కులు మనుషులకే చూస్తాం మనం. అంటే సొసైటీలో ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ సంథింగ్. There is జీవరాశుల పట్ల ఎట్లా ఉండాలని. animal law అనేది ఉంది. And a lot of the law institutes are now teaching animal law. నేను కూడా చదవాలని చాలా ఆకృతితో I joined. But 1 year తర్వాత a lot of the professors who are typically animal activists with good intention said, పేపర్లో ఇదంతా ఉంది, బట్ మీరు బయటికి వెళ్ళి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే you won't get the support. అవును. సో I said okay. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ రీజనబుల్గా ఏదైనా మాట్లాడితే కూడా లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఎక్సెప్ట్ యానిమల్ లవర్స్ అందరూ కూడా అసలు వీధి కుక్కలు ఎందుకు మనకి, ఏం చేస్తా, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్నలోనే ఉన్నాం. సో కమింగ్ బ్యాక్ టు మీ రెస్క్యూ ఆపరేషన్స్, మీరు అసలు మీ ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ ఎలా మొదలైంది సుమతి? జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ స్వప్న. నేను ఆల్మోస్ట్ 18 years ఆఫ్టర్ స్కూల్, కాలేజ్ అండ్ మన రెగ్యులర్ MBA కంప్లీట్ చేసి I started working. 18 years ప్రాపర్ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్. చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ యూస్ టు బ్రింగ్ థింగ్స్ హోమ్. ఎక్కడో పిల్లి కనిపించింది, ఎక్కడో కుక్క పిల్ల కనిపించింది అంటే ఐ యూస్ టు బ్రింగ్ ఇట్ హోమ్. దానికి ఏదో చేసి దాన్ని వదిలేయటము, ఇది ఉండింది నాలో. అండ్ లక్కీలీ ఫర్ మీ మై పేరెంట్స్ ఆర్ మై ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలాట్, అప్పుడు ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ నాకు చాలా ఉండేవి. And when I started going out, I realized that so much there is that you can do. ఆ అవేర్నెస్ వచ్చిన తర్వాత then I started working with animals. అప్పుడు I had my own dogs.
అప్పుడు I started Petcetera. But parallelly, I started rescuing birds, small animals. బర్డ్స్ కూడా ఫోన్లు చేసే వాళ్ళు ఉన్నారంటే నిజంగా గొప్ప విషయం. ఉన్నారు. See, there are lovely people in this world. వాళ్ళ గురించి ఎక్కువ బయటికి రాదు. That's what it is. ఎలా ఫోన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్? సో random గా ఒక కాల్స్ case study. వస్తాయి. Ah. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు సంబడి జస్ట్ కాల్డ్ మీ అండ్ సెడ్ మా ఇంటి పక్కన MCH పార్క్ ఉంది, దాంట్లో నాకు చిన్న చిన్న లవ్ బర్డ్స్ కనిపిస్తున్నాయండి, ఏం చేయాలి అని. సో ఫస్ట్ నేను ఊరికే గైడ్ చేస్తాను అనమాట, బికాస్ ఎవ్రీ యానిమల్ ఎవ్రీ బర్డ్ డజంట్ హ్యావ్ టు బి రెస్క్యూడ్. సో ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇస్ దట్ అ రెస్క్యూ యానిమల్, ఇస్ దట్ అన్ యానిమల్ ఆర్ బర్డ్, ఎవరో ఉన్నారు అక్కడ, యునో. ఒక్కొక్కసారి దే విల్ లీవ్ సంథింగ్ దేర్ అని కొంచెం దూరం వెళ్తారు, అంతలోపు ఎవరో వచ్చి రెస్క్యూ చేస్తానని తీసుకెళ్ళిపోతారు. సో ఫస్ట్ మనం అది అండర్స్టాండ్ చేసుకోవాలి, Right, ఇస్ దట్ రియల్లీ అ రెస్క్యూ. బర్డ్ ఏమైనా నెస్ట్ నుంచి కింద పడిపోతే నార్మలీ ద మదర్ విల్ కమ్ అండ్ షో ఇట్ ద వే టు ఫ్లై. సో ఇవన్నీ ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో నాకు ఫోన్ చేసిన వెంటనే ఐ సెట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ సెట్ సెండ్ మీ అ పిక్చర్ సో దట్ నాకు తెలుస్తుంది. సో దట్ టైమ్ ఐ సెట్ నాకు ఒక ఫోటో పంపేయండి చెప్తాను అని. చూస్తే దే వర్ దోస్ లవ్ బర్డ్స్ అంటాం చూడు, ఇంట్లోవి కలర్ఫుల్వి చిన్న చిన్నవి బజ్జీస్ అంటాము. అవునవును. దోస్ వర్ దేర్. ఒక 4-5 అలా పార్క్ లో పడిపోయి ఉన్నాయి అండ్ దే కాంట్ ఫ్లై ఓ బికాస్ దీస్ ఆర్ బ్రెడ్ క్యాప్టివ్లీ. దే ఆర్ జస్ట్ మెంట్ టు బి కెప్ట్ అట్ హోమ్. వాటిని వదిలేస్తే దే డోంట్ నో హౌ టు సర్వైవ్ ఇన్ ద వైల్డ్. అయ్యో. సో అది ఎవరో వదిలేసినట్టున్నారు, వాళ్ళకు వద్దనో ఏదో మరి, ఐ డోంట్ నో దాట్. సో వీళ్ళు చూపిస్తే ఐ సెడ్ ఇవి మాత్రం బయట బ్రతకలేవమ్మా, ఇఫ్ యూ కెన్ క్యాచ్ దెమ్ మీరు పట్టుకొని ఒక కాటన్ బాక్స్లో వేసుకోండి, నేను వచ్చి రెస్క్యూ చేస్తానని. దిస్ వాజ్ మై ఫస్ట్ రెస్క్యూ, బర్డ్ రెస్క్యూ. సో వాళ్ళ పాపం ఏదో పట్టుకొని కాటన్ బాక్స్లో వేసి పెడితే ఐ వెంట్, ఐ గాట్ దెమ్ అండ్ ఐ హ్యాడ్ మేడ్ ప్రొవిజన్స్ ఫర్ రెస్క్యూస్ ఇన్ మై హౌస్. ఒక పెద్ద ఏవియరీ అట్లాంటివన్నీ, బికాస్ దిస్ వాజ్ మై లైఫ్స్, మై హార్ట్స్ కాలింగ్ అనొచ్చు. సో వాటిని తీసుకొచ్చి దాంట్లో పెట్టి దాన్ని చూసుకుని, బికాస్ దే కాంట్ ఫ్లై. వెరస్ వైల్డ్ రెస్క్యూస్ లైక్ ఇప్పుడు ప్యారకిట్స్ ఉన్నాయి, స్పారోస్ ఉంటాయి, ఇట్లాంటి బర్డ్స్ అని నేను పెట్టుకుని వెన్ దే ఆర్ రెడీ టు ఫ్లై I go and release them. So that is how I started. వాట్ అ నోబుల్ అండ్ వాట్ అసలు మనుషులకి మనుషుల పట్లే శ్రద్ధ ఉండదు. పచ్చిగా మాట్లాడితే సుమతి, నేను సినికల్గా ఉన్నాను అనుకోవద్దు, బట్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి చూసుకోవడానికే చాలా మందికి అబ్బా అని తలకాయ నొప్పి, వాళ్ళ పేరెంట్స్ చూసుకోవడానికి తలకాయ నొప్పి. ఏ సంబంధం లేని మూగజీవాలు అవి వచ్చి థ్యాంక్ యూ చెప్పవు, రేపు అవి వెళ్ళి మీ ఫోటో ఇచ్చి పేపర్లో వేయవు, అవి గిఫ్ట్లు పట్టరావు దీపావళికి, అయినా కూడా వాటి పట్ల ఆ కన్సర్న్ ఉండడం అనేది వాట్ అ గిఫ్ట్ యూ హ్యావ్. I think this is a gift all of us have, Swapna, and all of us contribute in different ways. కొంతమంది జీవులు అంటే ఇప్పుడు ఇట్లా మూగ జీవుల గురించి ఆలోచిస్తారు, కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ని సపోర్ట్ చేస్తారు ఇన్ డిఫరెంట్ వేస్. ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ అవుట్ దేర్, రైట్? It's about sleeping peacefully at night. That's all. It just feels that, okay, I have contributed today to the universe and అనిపిస్తుంది. And that's all. That's wow, such a beautiful thing you said. ఈ బర్డ్స్ రెస్క్యూతో మొదలైన మీ ప్రయాణం ఏమన్నా బిజార్ ఇన్సిడెంట్స్ జరిగాయా ఆన్ రూట్? ఫర్ ఎగ్జాంపుల్, అసలు మీరు తెలియని ఎక్స్పెక్ట్ చేయని ఒక జంతువుని రెస్క్యూ చేయడం, జింక పిల్ల, వైల్డ్ లైఫ్ని, మంకీస్. మంకీని రెస్క్యూ చేసే అంత సాహసం మీకుందంటే మామూలుగా మంకీస్ వస్తే మనకి ఆంజనేయ స్వామి వచ్చేసాడు ఇంట్లోకి అని వాడికి బనానాస్ తీసుకెళ్ళి ఇచ్చి చాలా మంది దండం పెట్టుకుంటారు. వాడికి రెస్క్యూ అవసరం అంటే నోబడీ విల్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. మంకీస్ అర్బన్ పాపులేషన్ లోకి చాలా, ఐ థింక్ దిస్ వాజ్ అబౌట్ ఒక 4-5 years క్రితం చాలా వచ్చేసాయి. ఎస్పెషలీ కొంచెం ఇటువైపు, యునో లైక్ వేర్ ద సిటీ వాజ్ గ్రోయింగ్, మన గచ్చిబౌలి ఆ వైపు అప్పుడు ఇంత పాపులేషన్ లేదు. కరెక్ట్, అవును. అటువైపు సెకండ్రాబాద్ వైపు, యునో వేర్ ద మిలిటరీ ఏరియాస్, కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి చాలా వచ్చేసేవి. మంకీస్ ఆర్ గ్రూప్ యానిమల్స్. సో వస్తే ద హోల్ ఫ్యామిలీ విత్ బేబీస్, అప్పుడు మనం తరిమేస్తాం వాటిని. ఓకే, నువ్వు చెప్పేటట్టు బనానా ఇస్తాం కానీ ఇట్స్ మంకీ బిహేవియర్. ఒక బనానా తీసుకుంటే ఇంకా కావాలని వస్తాయి దగ్గరికి, అవును, చేతిలో నుంచి లాగేసుకుంటాయి. అప్పుడు వి గెట్ స్కేర్డ్. అవును, రైట్? అప్పుడు తరిమేస్తాం.
మన జనరలీ సిటీస్లో దెర్ ఆర్ ఎక్స్పోజ్డ్ వైర్స్, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్యానిక్లో వాటికి ఏం చేయాలో అర్థం కాదు. దే స్టార్ట్ రన్నింగ్. మెనీ మంకీస్ గెట్ ఎలక్ట్రిక్యూటెడ్. అమ్మో. సో ద మదర్ ఆల్వేస్ హోల్డ్స్ ఆన్ టు ద బేబీ. సో మదర్ ఎలక్ట్రిక్యూట్ అయితే బేబీస్ ఇంకా ఏం చేస్తాయి? దే డోంట్ నో హౌ టు రన్. వాటిని రెస్క్యూ చేయాల్సి వస్తుంది. ఆర్ అన్ ఎలక్ట్రిక్యూటెడ్ మంకీ లూజెస్ ఇట్స్ ఆర్మ్, లూజెస్ ఇట్స్ లెగ్, అప్పుడు వాటిని రెస్క్యూ చేయాల్సిందే, బికాస్ పడిపోతాయి. ఇంకా దే డోంట్ నో వాట్ టు డూ. సో అప్పుడు రెస్క్యూ చేయాల్సి వస్తుంది. సో బేబీ మంకీ ఈజ్ లైక్ అ బేబీ, మన హ్యూమన్ బేబీస్ లానే. వాటి బిహేవియర్ కూడా టోటలీ అవి, ఐ మీన్ ఐ కెన్ షో యూ సమ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ లేటర్, కానీ అవి మన పట్ల కూడా లిటరలీ లైక్ అ బేబీ. మొత్తం వాటిని చూసుకుని, వాటిని ఫీడ్ చేసి, వాటిని పట్టుకుని, దే నీడ్ ద వార్మ్త్, దే నీడ్ టు హియర్ యువర్ హార్ట్ బీట్. ఇట్స్ లిటరలీ లైక్ బ్రింగింగ్ అప్ అ చైల్డ్. బట్ ఇక్కడ ట్రికీ సిచ్యువేషన్ ఏంటంటే యూ కాంట్ మేక్ దెమ్ డిపెండెంట్ ఆన్ యూ. అదే కదా, బికాస్ మళ్ళీ వాటిని రిలీజ్ చేయాలి కదా. రిలీజ్ చేసి ఎక్కడ వదులుతారు అసలు అనేది సో క్వశ్చన్. నియర్ బై ఏరియాస్ లో వీవ్ ఐడెంటిఫైడ్ స్వప్న. సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్, ఇవి కంప్లీట్ గా వైల్డ్ లో ఉండలేవు, బికాస్ దే నాట్ యూస్ టు ఇట్ కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అవి చూసి నేర్చుకుంటాయి. ఎనీ యానిమల్ ఫర్ దట్ మ్యాటర్, అవి మనం నేర్పిస్తే దే కాంట్ సర్వైవ్ ఇన్ ద వైల్డ్. అవును. అవి దే లెర్న్ ఫ్రమ్ దే గ్రూప్, దే లెర్న్ ఫ్రమ్ దే పేరెంట్స్ వాట్ ఎవర్. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో దే కాంట్ లివ్ ఇన్ ద వైల్డ్. సో మేము వి ఐడెంటిఫైడ్ సమ్ టెంపుల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్, సిటీ బయట. అక్కడికి వెళ్ళి వదిలేస్తాం. ఆర్ దెన్ వీ వర్క్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇలా వెళ్ళిపోయిన జంతువులు మళ్ళీ మీకు తిరిగి వచ్చిన సందర్భాలు ఉండుంటాయి. బర్డ్స్ వస్తాయి, బికాస్ ఇంటి పక్క ఉంటాయి కదా, వెళ్తాయి వస్తాయి. మంకీస్ ఇట్లాంటివన్నీ చాలా దూరం వదిలేస్తాం కాబట్టి కష్టం. అండ్ we don't go back. నేనైతే I don't go back there because it's not fair. వాటికి ఆ జీవితమే కరెక్ట్. అదే కదా, అవి పుట్టిన దానికోసమే. ఏదో మధ్యలో ఓకే వి హెల్ప్ దెమ్, బట్ వి కాంట్ ఓన్ దెమ్. అది అన్ని మనం ఓన్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ద రైట్. చాలా కష్టం. ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ పర్టినెంట్ క్వశ్చన్కి వస్తున్నాను. అన్ని జీవరాశులకు ఒక సోల్ ఉంటుంది, ఒక రికగ్నిషన్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఇవన్నీ మనం వింటాం, సినిమాల్లో గ్లోరిఫై చేసి చూసాం, ఇంక్లూడింగ్ ఫర్ వేర్ డాగ్స్ ఆర్ వెరీ వెరీ లాయల్. అండ్ నేను గుర్రాన్ని మంచిగా చూసుకునేవాడు, ఇలా చిటికేయంగానే ఆ గుర్రం పరిగెట్టుకు వచ్చేస్తుంది. అలాగా హ్యావ్ దీస్ యానిమల్స్ కమ్యూనికేటెడ్ విత్ యూ? అఫ్ కోర్స్. ఇప్పుడు చాలాసార్లు అయి ఉంటుంది మీకైతే. అఫ్ కోర్స్. Animals, all beings have a soul. Okay, including animals. The difference is that మనం చెప్పగలుగుతాం in an understandable way. ఇప్పుడు ఏ భాష అయినా సరే ఏదో ఒక ఫిజికల్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి వి అండర్స్టాండ్. ఇప్పుడు నాకు భాష రాకపోయినా ఏదో సైగలు చేసి ఐ కెన్ కమ్యూనికేట్. దే కాంట్ డూ దట్. సో అక్కడ వి థింక్ దట్ they don't have a soul, they don't have a feeling, they don't have emotions. So that is where the difference comes. But when we do telepathic communication, it is basically an energy connect. Appudu we literally hear them. Literally ఇప్పుడు మనం మాట్లాడినట్టు వాటితో మాట్లాడతాం. They tell us their whole story. But what I've realized is, and many of us who communicate have realized, is that they accept things very beautifully. Animals. Like what? అంటే ఎలాగా? ఇప్పుడు I'll tell you a typical case. ఇప్పుడు abandoned pets ఉంటాయి, మంచి బ్రీడ్స్. ఈ మధ్య అయితే చాలా, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ చాలా అయినాయి అట్లా. ఎక్కడో తీసుకెళ్లి మంచి జర్మన్ షెపర్డ్ వదిలేసిన, అంటే జర్మన్ షెపర్డ్ అని స్పెసిఫిక్ ఎందుకంటే మంచి నోన్ బ్రీడ్ అని. జర్మన్ షెపర్డ్, సెయింట్ బెర్నార్డ్స్, హస్కీస్, అవి అసలే మన క్లైమేట్ లో ఉండలేవు. బట్ వాటిని ఇంట్లో అట్లీస్ట్ కొంతమంది ఏసీలో అవి పెట్టుకుంటారు, కొంతమంది ఊరికే రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతారు. అవి కూడా అన్లైక్ us, they don't develop an ill feeling towards anybody who has done anything to them. They never do. అంటే వాటికి రివెంజ్ అనే కాన్సెప్ట్ తెలియదు. ఆ దిక్కుమాల ఎమోషన్ అనేది మనుషులు సృష్టించుకునేది అవుట్ ఆఫ్ దర్ ఈగో, అంతేనా? Acceptance.
మరి పగబట్టిన బుసనాగు ఇవన్నీ మన కథలు. అవి ఫిజికల్ స్వప్న. ద డిఫరెన్స్ ఇస్ దేర్. ఇప్పుడు ఎవరన్నా నన్ను విన్నారనుకో, వాళ్ళు అంటారు అగ్రెషన్ ఎందుకు ఉండదు, దట్ డాగ్ చేజెస్ మీ ఎవ్రీడే అంటారు. అవును అవును రైట్, అది ఫిజికల్. ఇన్ ద ఫిజికల్ స్పేస్ దే హ్యావ్ టు లెర్న్ టు ఎగ్జిస్ట్, దే హ్యావ్ టు లెర్న్ టు సర్వైవ్. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చేస్తాయి అంతే. అది ఎక్కడ చూసినా an animal attacks only in defense. అంతే. Always, whether it's a tiger in a forest or your dog at home. Pet dogs also bite. చాలా మంది అంటారు my dog is aggressive, అది నన్నే. My own pet dog has bitten everybody in my family చిన్నప్పుడు. అది నేను చాలాసార్లు చూసాను. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంట్లో అలా అయింది చాలా మందికి. అవుతాయి, బట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అ డిస్లైక్ ఆర్ నువ్వు నచ్చలేదనో లేకపోతే నువ్వు ఏదో చేసావనో. ఇట్స్ నాట్ లైక్ దాట్. అదేదో ఎక్కడో థ్రెట్ గానీ ఒక డేంజర్. See, we don't recognize their issues. అండ్ ఇంకోటి ఏంటి, ఇట్స్ మై పెట్, హౌ కెన్ హీ డూ దిస్ టు మీ అనే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అవును, నేను ఎంత బాగా చూసుకుంటున్నాను దానికి రోజు, అయినా కూడా నన్ను కరుస్తుంది అని చెప్పి. సో వీ డోంట్ డ్రా బౌండరీస్. సిగ్నల్స్ ఇస్తాయి ఎప్పుడు కూడా. ఈవెన్ అ స్ట్రీట్ డాగ్ ఫస్ట్ కొంచెం పళ్ళు చూపిస్తుంది, గ్రౌల్ చేస్తుంది. దెర్ ఆర్ సమ్ బాడీ సిగ్నల్స్ దట్ యూ కెన్ సీ. అవి కనిపించిన వెంటనే మనం క్వైట్ గా వెళ్ళిపోయాం అనుకో, అదేం చెయ్యదు. మనం కుక్కే కదా, స్ట్రీట్ డాగే కదా అని వీ డోంట్ అండర్స్టాండ్. వీ క్రాస్ దట్ లైన్. దే అటాక్ ఇన్ డిఫెన్స్. దట్స్ దే సర్వైవల్ టెక్నిక్. కరెక్ట్, అంతే కదా. సో అయితే మరి ఈ కుక్క అంటే అన్ని జీవరాశులకు ఉండే లాంగ్వేజ్ ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఏమైనా కోర్స్ ఉంటుందా? టెలిపతిక్ కోర్స్? టెలిపతి అనేది ఇట్స్ అన్ ఇన్బోర్న్ ఎబిలిటీ. పుట్టినప్పుడు అందరికి ఉంటుంది అది. ఇట్స్ లైక్ లైక్ హౌ వి సే సిక్స్త్ సెన్స్ అంటాం కదా, ఇంట్యూషన్ అంటాము, గట్ ఫీలింగ్ అంటాము. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ దోస్ టెలిపతిక్ ఇన్పుట్స్. యాజ్ వి గ్రో అప్ మనకి అవి మర్చిపోతాం ఎక్కడో, టు బి వెరీ ఆనెస్ట్. బికాస్ మన సోషల్ అప్బ్రింగింగ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ టాక్స్ అబౌట్ ఫిజికల్ ఎవిడెన్సెస్. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో కూడా వి లుక్ ఫర్ ఎవిడెన్సెస్. అన్నిట్లో వి లుక్ ఫర్ ఫిజికల్ థింగ్స్. సో అక్కడ ఈ టెలిపాథిక్ ఎబిలిటీ అనేది మనం ఎక్కడో మర్చిపోతాం. రైట్. సో నౌ ఇట్స్ పికింగ్ అప్ వెరీ వెల్ బికాస్ పీపుల్ ఆర్ ఆల్సో వాంటింగ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ అ మచ్ బెటర్ వే. మేబీ ఒక 15-20 years ago ఒక పెట్ డాగ్ అంటే ఇట్ వాస్ అ గార్డ్ డాగ్ అంతే. చాలా మంది గేట్ కన్నా బయటన్నా కట్టేసేవాళ్ళు, ఇంటి లోపల కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ దేర్, ఇట్ బికమ్స్ ఫ్యామిలీ. సో యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఇట్ పికింగ్ అప్. సో ఇప్పుడు దేర్ ఆర్ కోర్సెస్ లైక్ ఈవెన్ ఐ కండక్ట్ కోర్సెస్. చాలా మంది దే ఆర్ కండక్టింగ్ కోర్సెస్ టు హెల్ప్ యూ బ్రింగ్ అప్ దట్ అవేర్నెస్ అగైన్. ఏదో మ్యాజిక్ నేర్పిస్తామని కాదు, బట్ వీల్ జస్ట్ హెల్ప్ యూ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. రైట్ అండ్ హౌ యూ డూ ఇట్. సో దిస్ హోల్ అంటే కాన్వర్జేషన్ అండ్ అవేర్నెస్ మన చుట్టూ వేరే జీవరాశులు ఉన్నాయని స్టార్ట్స్ ఆఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అవును, ఒక కుక్క కరిచింది, లేదు ఇలా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చింది, యానిమల్ యాక్టివిజం ఇస్ బ్యాక్ ఇన్ సొసైటీ అని. బట్ ఇన్ జనరల్ పీపుల్ ఆల్సో ఫ్యాన్సీ హ్యావింగ్ దీస్ ఎగ్జాటిక్ యానిమల్స్ ఎట్ హోమ్. సో వాట్ ఆర్ సేఫ్ యానిమల్స్ టు హ్యావ్ ఎట్ హోమ్? మనకి పాములు పెంచుకునే వాళ్ళు చూసాం, టర్టిల్స్ ఇంట్లో పెట్టుకుంటారు, దానికి సుబ్బలక్ష్మి భాగ్యలక్ష్మి అని పేరు పెట్టుకుని కూడా చూసాను నేను. చిన్న చిన్న టర్టిల్స్ ని యూనో పెట్టుకోవడం. ఇస్ ఇట్ ఓకే టు ఇన్ఫాక్ట్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ అ పెట్ అండ్ పెట్ యాజ్ అ పెట్, దాంతో సోల్ కనెక్షన్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ సుమతి? See, having a pet in your space is a good thing. It brings up a lot of things in you. Okay, just the idea of caregiving. మనం డే టు డే లైఫ్లో ఇవన్నీ మర్చిపోతాం. జస్ట్ టు హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండ్ దట్ టు ఇన్ టుడేస్ టైమ్స్. ఓకే, చాలా మంది దే ప్రిఫర్ పెట్స్ నౌ బికాస్ ఒకళ్ళే ఉంటారు, ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ బిజీ వర్కింగ్, డిఫరెంట్ షిఫ్ట్స్. సో కలుసుకొని కూడా కలుసుకోరు. యునో, వన్ ఈస్ కమింగ్ హోమ్, ది అదర్ ఈస్ గోయింగ్ అవుట్. ఇట్లాంటప్పుడు వెన్ యూ హ్యావ్ అ పెట్ ఇన్ ద హౌస్, ఇట్ హెల్ప్స్ యూ bring up that thing in you, you know, caregiving, affection, emotional bonding, itlantivanni. So pets are good to have, but again, pets are pets. Don't make them human. Adi. So that is where, see, you have to draw lines in everything basically. ఇది చాలా వైజ్ మాట మీరు అన్నది.
వాటిని హ్యూమనైజ్ చేసేస్తాం మనం. అందుకే అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అటు ఇటు అయ్యి సమ్వేర్ వి ట్రెడ్ ఇన్ టు దేర్ ఎనర్జీ స్పేస్ ఆల్సో. అవునా కదా? మనం ఏమి ఫిజికల్ గా ఏం చేయకపోయినా మీరు అన్నట్టు అవి థ్రెటెండ్ ఫీల్ అవ్వడానికి ఎక్కడో ఎనర్జెటికలీ వి ఎంటర్ దేర్. అవును, అవును. సో అక్కడ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. మీ మోస్ట్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెలిపతిక్ కమ్యూనికేషన్? చాలా ఉన్నాయి స్వప్న. అది చాలా. I'm really waiting to ఎవ్రీ hear. కమ్యూనికేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. And how it changed the outcome or a certain situation అన్నది, that's what I want to understand. ఎలాగా? See, కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది యానిమల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి. సే ఐమ్ టాకింగ్ టు యువర్ డాగ్ టెలిపాథిక్లీ. హీ విల్ నాట్ టాక్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్. వాళ్ళకన్నా మన గురించి ఎక్కువ చింత ఉంటుంది. అవునా? ఆల్వేస్. అయ్యో. సో ఇప్పుడు నేను వాడితో మాట్లాడి యూ వాంట్ టు నో ఈజ్ హీ హ్యాపీ, నేను అలాంటి క్వశ్చన్లు అడుగుతాను, వాడు ఏదో చెప్తాడు. బట్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు హైలైట్ అబౌట్ యోర్ వెల్ బీయింగ్ ఆర్ ద ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఫస్ట్ వాళ్ళు అది హైలైట్ చేస్తారు. అండ్ దే విల్ ఆల్సో గైడ్ అస్ ఆన్ వాట్ ఈస్ గుడ్. అవునా? ఎస్. ఇప్పుడు అందరు అడుగుతారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని. మనం చాలా ఇవాల్వ్డ్ అనుకుంటాం కాబట్టి. దట్ ఈస్ ట్రూ, యాక్చువల్లీ ట్రూ. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బికాస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ యూ అట్ అన్ ఎనర్జీ లెవెల్. ఎవ్రీ టైమ్ మన మైండ్లో ఏ ఆలోచన వచ్చినా, పాజిటివ్ అన్నా నెగటివ్ అన్నా, దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ అవర్ ఎనర్జీ. అవును, ఆల్వేస్. దట్ ఈస్ వాట్ దే క్యాచ్. ఇప్పుడు మెనీ పెట్ లవర్స్ వుడ్ హ్యావ్ సీన్, కొంతమంది వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి, ఇంటికి వస్తారు, బట్ మై డాగ్ విల్ లవ్ దట్ పర్సన్. మనం ఏదో అయ్యో ఈ కుక్కని చూస్తే ఎవరినన్నా వచ్చినా పిలుచుకొని ఇంట్లో కూర్చుని పెట్టే రకం ఉంది అనుకుంటాం, కానీ దే సెన్స్ సంథింగ్ అబౌట్ ది ఎనర్జీ. అట్ ద సేమ్ టైం మై బెస్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు, నేను ఇంటికి పిలుచుకొచ్చి దాన్ని ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాను బికాస్ దిస్ పర్సన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటికి నచ్చకుండా ఉండొచ్చు. ఇట్స్ అ పాసిబిలిటీ అండ్ వీ డోంట్ అండర్స్టాండ్ దట్. సో దే పిక్ ఆన్ ఎనర్జీస్ అండ్ దట్ ఈస్ హౌ దే కెన్ గైడ్ అస్. ఇది మీకు మంచిది, ఇది మా ఫ్యామిలీకి మంచిది కాదు, ఐ వాంట్ టు టెల్ మై ఫ్యామిలీ దిస్. ఆ ఓనప్ చేసుకుంటా అంత లెవెల్లో మై ఫ్యామిలీ అని. ఓ ఎస్, ఆఫ్ కోర్స్. Family, relationships, how they see you, the family, every human being of the family, everything. ఇప్పుడు ఒక చాలా బిజార్ క్వశ్చన్ ఫర్ యూ. మామూలుగా అంటారు కదా, డార్క్ ఎనర్జీస్ ఉంటాయి మన చుట్టూ, అదర్ బీయింగ్స్ ఉంటాయి అని. మీరు ఇన్ని నమ్ముతారు, ఇన్ని చేస్తారు కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. పెట్స్కి అవి ఆ డార్కర్ ఎనర్జీస్ బాగా కనిపిస్తాయి అంటారు, నిజమా? పెట్స్ కి అన్ని ఎనర్జీస్ కనిపిస్తాయి అంటే కనిపిస్తాయి అంటే దే హ్యావ్ రియలైజేషన్ అది ఉందని చెప్పి. సో దే నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ మొత్తం అన్ని లెవెల్స్ ఆఫ్. సో ఇట్స్ నాట్ జస్ట్ డార్క్ ఎనర్జీస్. మనం అదే అనుకుంటాం వాటికి ఉత్త డార్క్ ఎనర్జీస్ కనిపిస్తాయని. దే సెన్స్ ఆల్ ఎనర్జీస్. వెరీ ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ పెట్స్ అన్నది, వాటి సైకేలోకి వెళ్ళడం అన్నది. సో మరి మీరన్నది పెట్స్ స్కోప్ లోనేనా? మనకి వీధుల్లో ఉండే కుక్కలకు కూడా చాలా వరకు ఈ అబిలిటీస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్. అండ్ ఆర్ ది హార్నెస్డ్? ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు వీ కమ్యూనికేట్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఆల్సో. ఇప్పుడు నేను రెస్క్యూ స్పేస్ లో కూడా ప్రతి యానిమల్ తో ఫస్ట్ కమ్యూనికేట్ చేస్తాను. ఏమని చేస్తారు అంటే హౌ ఐ కెన్ హెల్ప్ దెమ్ అని. నేను చెప్పినట్టు ఎవ్రీ యానిమల్ డజంట్ వాంట్ టు బి పిక్డ్ అప్ అండ్ పుట్ ఇన్ టు హౌస్. కొన్ని వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్. ఇప్పుడు చాలా మంది స్ట్రే పప్స్ ని తీసుకుని అడాప్షన్ కని పెట్టేస్తారు. వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్, ఆర్ దే మెంట్ టు బి కన్ఫైన్డ్ ఇన్ అ స్పేస్. కొన్ని జెనెటిక్ క్వాలిటీస్ ఉంటాయి వాటిలో. ఓకే, పెట్ డాగ్స్ అనేవి, బ్రీడ్ డాగ్స్ అనేవి జెనెటిక్లీ దే హావ్ బీన్ మోడిఫైడ్ ఓవర్ డెకేడ్స్ అనుకోవచ్చు, రైట్? స్ట్రీట్ డాగ్స్ అనేవి దే కమ్ విత్ ఎ డిఫరెంట్ జెనెటిక్ ఎబిలిటీ. వాటిని మనం స్ట్రీట్ నుంచి తీసి ఇంట్లో పెట్టుకుని కట్టేసి నేను 2 సార్లే వాక్కి తీసుకెళ్తాను, నీకు 3 సార్లే అన్నం పెడతాను అంటే దే కాంట్ అడాప్ట్ టు దట్. సో ఇట్లాంటివన్నీ వీ హ్యావ్ టు రికగ్నైజ్.
So when I come for a rescue, I communicate with the animal also. నువ్వు ఉంటావా? ఉంటావా, బయట నీకు ఉంటావా? ఇష్టమా, నువ్వు రోడ్ మీదే ఉండాలనుకుంటున్నావా, ఎలాంటి హెల్ప్ కావాలి నీకు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఐ అజ్యూమింగ్ దట్ నాకు అన్ని తెలుసు. నేను వాడు దానికి అందులో నేను- ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటారు చాలా మంది. ఐ బ్రాట్ దిస్ బ్యూటిఫుల్ పెట్ పప్ హోమ్ లాస్ట్ నైట్, హోల్ నైట్ ఐ గేవ్ ఇట్ మిల్క్ అండ్ బ్రెడ్ అని. అలా కాదు. సో అది మై గాడ్. So they're all evolved in their own space. They all have an awareness. And they all belong to a certain place for a reason. సో అదే నాకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా ఎసెన్స్ అదే అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్ ఇన్ నేచర్. Yes. వాటి ప్లేస్ వాటికి ఇచ్చేస్తే మన స్పేస్ లోకి అవి రావు. అంతే కదా. మన స్పేస్ లోకి అవి వస్తున్నాయంటే వాటి స్పేస్ ని మనం తీసుకుంటున్నట్టు అర్థం. అంతే. అది మనకు అర్థం కాదు బికాస్ వీ వాంట్ మోర్ అండ్ మోర్. అంతే కదా. సో సరే, ఎనీవే, ఐ మీన్ దిస్ ఇస్ అ వెరీ మోస్ట్ బ్యూటిఫుల్ ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్ ఐఎమ్ హ్యావింగ్ అబౌట్ యానిమల్స్ ఎప్పుడు. కానీ సుమతి, ఫ్రాంక్లీ, స్ట్రే డాగ్స్ అసలు ఎక్కడ మొదలైంది? ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అ స్ట్రే డాగ్ అండ్ వే డస్ ఇట్ గో 10 years from now? మనం ఏం చెప్తాం, ఇప్పుడు 10 లక్షల కుక్కలు ఉన్నాయి, వీటి కుక్కలు. సరే, వాటికి 70% 80% స్టెరిలైజ్ చేసేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒక 10-20 ఏళ్ల తర్వాత, బికాస్ మెనీ కంట్రీస్లో స్ట్రే డాగ్స్ ఉండవు, యా కరెక్ట్. అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉండవు. మేబీ పెట్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, దే గివ్ దెమ్ వెరీ బ్యూటిఫుల్లీ ఫర్ అడాప్షన్, కరెక్ట్. అండ్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్ టు ఈచ్ యానిమల్, ఈచ్ లైఫ్. మనకి వి టాక్ ఇన్ నంబర్స్. ఒక 30 వీధి కుక్కలు, దట్స్ ది అడ్రస్, అంతే. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇట్ స్టార్టెడ్ ఎప్పుడో పాత సివిలైజేషన్స్ లో. నువ్వు అలా చూస్తే ఎవరో ఇంట్లో పెట్టుకున్న కుక్కను బయట వదిలేసి ఉంటారా, లేదా వుల్ఫ్ నుంచి లేదు. వచ్చిందంటారా? యా, సో nomads literally came from wolves when they started coexisting with people and started adapting to that kada. Appatlo they used to move from place to place. The dogs used to move with them. So it was a coexistence literally. Dogs ni vallu feed chese vallu, dogs used to protect them. అది సింపుల్. వాటిని ఏదో పట్టుకుని ఇంట్లో పెట్టుకుని, దే న్యూ దిస్ ఇస్ అవర్ బౌండరీ, దట్ ఈస్ దేర్ బౌండరీ, అండ్ వి కో ఎగ్జిస్ట్. దేర్ ఇస్ అ కోడ్ సెన్స్ ఆఫ్ కో డిపెండెన్సీ. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లగా వీ స్టార్టెడ్ టేకింగ్ దెమ్ టూ మచ్ ఇన్ టు అవర్ స్పేస్. మన మంచం మీద అలా, అది దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇఫ్ యు సీ విలేజెస్ లో ఆర్ ఈవెన్ ఇక్కడ గుడిసెల్లో ఉంటారు చూడు, వాళ్ళు ఉన్న దాంట్లో దే విల్ సపోర్ట్. ప్రతి గుడిసె బయట ఒక కుక్క ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, ఎక్కడన్నా ప్రతి గుడిసె బయట ఒక కుక్క పిల్లో, కుక్క వాళ్ళు పెంచుకుంటారు, ఇష్టంగా పెంచుకుంటారు, వాళ్ళకు ఉన్న దాంట్లో పెడతారు. బట్ అది గుడిసె బయటే ఉంటుంది. దాన్ని ఏదో లోపల తీసుకుని వాళ్ళ బెడ్ మీద పెట్టుకుని అట్లాంటివన్నీ చేయరు. దే నో. అండ్ ద డాగ్ ఈజ్ సో లాయల్. మనం డాగ్ ని ట్రైనింగ్ కి పంపిస్తాం. ఈ టైంలో లక్షలు పెట్టి ట్రైనింగ్ చేస్తాం. ఓకే, హౌ టు సిట్, హౌ టు స్టాండ్, ఒబీడియన్స్ ట్రైనింగ్, హౌ టు వాక్ ప్రాపర్లీ. ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్, దే విల్ బి వాకింగ్, ద డాగ్ విల్ బి ఫాలోయింగ్ దెమ్. వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఉండదు, ఏది ఉండదు. సో ద లాయల్ బాండ్ అంతే. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లాయల్టీ ఫ్యాక్టర్. సో వీ కెన్, ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ ఇన్ నేచర్. It's just that we have to clearly demarcate our role and their role. The moment anything starts overlapping, ఇప్పుడు మన రిలేషన్షిప్ లోనే, ఇంట్లోనే చూడు, if something starts overlapping, there's always a problem. If everybody knows what is their role, what is their responsibility, everybody peacefully coexists. కరెక్ట్. It's the same thing, just expanded beyond. అంతే. సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో అయితే 10-15 ఏళ్ల తర్వాత వీధి కుక్కలు అనే జీవరాశులు మనతోటి అసలు ఉంటాయంటారా? బికాజ్ ప్రోజని తగ్గిపోయి పలచబడిపోతున్న కుక్కల పాపులేషన్ తగ్గట్లేదు. బట్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ హెల్త్, లేకపోతే కండిషన్స్ అరౌండ్, కంటామినేషన్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దే కుడ్ బి అ డిక్లైన్ ఇన్ పాపులేషన్. అది. బట్ ఏదేమైనా మీరు అన్నట్టు హాలిస్టిక్గా ఉండే సొల్యూషనే మనిషిని కరెక్ట్ ప్లేస్లో నిలబెడుతుంది. ఇవాళ మనం ఫర్ వేరియస్ రీజన్స్ ఈ గత 10-20 ఏళ్ళు, ముఖ్యంగా కోవిడ్ వచ్చాక అయితే ద హైట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఒకలాగా అది మన హక్కుగా భావిస్తున్నాం. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, వి టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. సో వీఆర్ రియలీ ట్రయింగ్ వెరీ హార్డ్ టు సర్వైవ్, డూ మోర్,
అందులో కూడా మోర్ బౌండరీస్ వివ్ డ్రాన్ ఇన్ అ వెరీ అన్హెల్దీ వే, హెల్దీగా కాకుండా. బట్ ఈ పెద్ద సమస్యకి పరిష్కారం రావాలి, అందరూ కలిసికట్టుగా హార్మోనియస్ సొల్యూషన్ ఫర్ నేచర్ అని కోరుకుందాం. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ, నిజంగా దట్ ఈస్ లైక్ ఎవ్రీ డే ప్రేయర్ ఫర్ మీ దట్ ఎక్కడో ఒక చోట వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ వర్క్ టువర్డ్స్ బెటర్మెంట్ కానీ నాట్ ఇరాడికేషన్. అంతే కదా. అండ్ అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అట్ అ టాప్ లెవెల్. ఇండివిజువల్స్ ఒక వరకే చేయగలుగుతాము, బికాస్ ఈవెన్ ఆ హ్యాండ్స్ ఆర్ టైట్ కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ టేక్ మీ వెరీ సీరియస్లీ, వెంటనే హెల్ప్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ పోలీస్ స్టేషన్ దేనికి కుక్కల్ని కొడుతున్నారని. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, కుక్కల్ని కొడుతున్నారు, నేను వెళ్ళి అడ్డం చూస్తే నన్నే థ్రెటన్ చేస్తారు. అలా కూడా అయింది. ఓ ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ లిటరలీ ఫోన్లు లాగేసుకుంటారు, థ్రెటన్ చేస్తారు, అన్ని చేస్తారు. అట్లాంటప్పుడు ఐ గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్, లాడ్జ్ అండ్ ఎఫ్ఐఆర్. దెర్ ఆర్ వెరీ నైస్ పీపుల్, వెంటనే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలా మంది ఫ్రాంక్లీ చెప్పేస్తారు, మేడం మాకు ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, మనుషుల కేసులే ఉన్నాయి, నేను కుక్కల గురించి ఎక్కడ చూస్తాను మేడం అని అంటారు. సో దాట్ ఈస్ ద సిచ్యువేషన్. Sad but true. Yeah. So, but you're doing such great work, Sumati. Thank you. And inta teerika opika pettukodam, inta your entire energy shows what kind of work you're doing. The harmony is very very evident with these. So tappakunda I think మా వంతు మీడియాగా మేము ఏం చేయగలిగితే we'd like to partner with you in bringing about this harmony ప్రపంచవ్యాప్తంగా కూడా. Thank you, Swapna. Just the fact that you're even talking about this today is a big thing. Okay, nizanga everybody is looking at it as a war front meeda, agitations. So we first awareness is important. Right. So my whole goal has been that at least nenu prapanchavyaptanga em cheyalenu, but at least mana city vantu wherever the gaps have been, I have been trying to work on it. Manaku Hyderabad lo pet crematorium anedi ledu. Literally when 2 of my pets passed away, I had to go randomly and bury them somewhere. Your heart aches, though it's only a body antaru kani prananga penchukune pets ni. Then I worked with the an NGO, and now we have an electric crematorium for pets. Atle diagnostic space. Right. So today I'm managing a diagnostic center where we support rescues. Correct. Right. So itlantivi wherever small things I can do, I tell all the rescuers, meeku street dogs emana problem unte identify it. Now at least I am able to run those tests for you to say whether they are any infections unnaya em unnayi. So itlantivi wherever I can bridge the gap. It's a very humble effort, and with whatever support I have from well-wishers and obviously the universe above, I've been able to do things. And I just hope that I'm able to continue doing these things. Definitely. I mean, even your presence makes so much of a difference. I think ఈ ఒక సహేతుకమైన ఆలోచన ధోరణి అందరిలో రావాలని కోరుకుంటున్నాం. And for your valuable time and all your insights and all the great work. Thank you so much. Not at all. Thank you for having me here, Swapna. Means a lot. Thank you. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.